నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇది పినాకిని ఎక్స్ప్రెస్ విజయవాడ టు నెల్లూరు నా వ్లాగ్. ఇది VAP4 లోకోమోటివ్. ట్రైన్ నెంబర్ వచ్చి 12711. పినాకిని ఎక్స్ప్రెస్. ఇది పినాకిని ఎక్స్ప్రెస్ ఏసీ చైర్ కార్ నుంచి చేసేది. డిపార్చర్ అయింది. ఇది డైలీ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్. ఇది నేను చేసే వ్లాగ్ విజయవాడ టు నెల్లూరు. పినాకిని ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ 12711 విజయవాడ టు నెల్లూరు. ఇది ట్రావెల్ టైం వచ్చి 3 hours 38 minutes పడుతుంది. ఇది బెజవాడలో మార్నింగ్ 6:10 AM ఉంటుంది. నెల్లూరు రీచ్ అయ్యేలోకి 9:48 అవుతుంది. ఇదంతా విజయవాడ రైల్వే స్టేషన్. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 1. మ్యాక్సిమం ప్లాట్ఫామ్ నెంబర్ 1కే పెడతాడు. ఐసీఎఫ్ కోచ్లతో రన్ అయితే పినాకిని ఎక్స్ప్రెస్. టాప్ స్పీడ్ వచ్చేమో ఇది 110 కిలోమీటర్లు ఐసీఎఫ్ కాబట్టి. యావరేజ్ స్పీడ్ వచ్చి 65 కిలోమీటర్స్. డిస్టెన్స్ చెప్తాను చూడండి. బెజవాడ టు నెల్లూరు 255 కిలోమీటర్స్. టోటల్ డిస్టెన్స్ వచ్చి అది ఎండ్ టు ఎండ్. బెజవాడ టు MGR చెన్నై సెంటర్లో 431 కిలోమీటర్స్ ఉంటుంది. స్టాప్లు వచ్చి బెజవాడ నుంచి నెల్లూరు నేను చేసే వ్లాగు 9 స్టాపులు ఉంటాయి. ఎండ్ టు ఎండ్ బెజవాడ టు MGR చెన్నై సెంట్రల్ 13 స్టాపులు. ఇది కొన్ని కృష్ణ రివర్. ఇది టికెట్ ఫేర్లు చెప్తాను చూడండి. బెజవాడ టు నెల్లూరు టికెట్ ఫేర్లు జనరల్ వచ్చి 110 రూపాయలు. సెకండ్ సీటింగ్ 125 రూపీస్. ఏసీ చైర్ కారు 450. ఎండ్ టు ఎండ్ చెప్తాను చూడండి. బెజవాడ టు MGR చెన్నై సెంట్రల్ జనరల్ వచ్చి 165. సెకండ్ సీటింగ్ 180. ఏసీ చైర్ కార్ వచ్చి 625 రూపీస్ కాస్ట్ అవుతుంది. ఇదంతా కృష్ణా రివర్. ఫస్ట్ టైం చూస్తున్న వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్లు కొట్టండి ఫర్ మోర్ కంటెంట్. ఇది నేను చేసేది ఏసీ చైర్ కారు. నాకు వచ్చి ఏసీ చైర్ కార్ వచ్చి 450 రూపీస్ పడింది. విజయవాడ టు నెల్లూరు నేను చేసే వ్లాగు. స్టాపులు చెప్తాను చూడండి. స్టాప్లో టైమింగ్ పినాకిని ఎక్స్ప్రెస్ 12711 విజయవాడ మార్నింగ్ 6:10కి డిపార్చర్ అవుతుంది. తెనాలిలోకి 6:38 అవుతుంది. నిడుబ్రోలు 6:58. బాపట్ల 7:18. చీరాల 7:38. ఒంగోలు 8:18. సింగరాయకొండ 8:43. కావలి 9:13. బెట్టగుంట 9:23. నెల్లూరు 9:48. గూడూరు జంక్షన్ 10:38. నాయుడుపేట 11:02. సూళ్ళూరుపేట 11:23. MGR చెన్నై సెంట్రల్లోకి 1:05 అవుతుంది. ఇవన్నీ స్టాపులు ఎండ్ టు ఎండ్ చెప్పాను మీకు. బెజవాడ టు MGR చెన్నై సెంట్రల్. నేను మాత్రం దిగిపోయేది నెల్లూరులో దిగిపోతాను. కృష్ణా రివర్ బ్రిడ్జ్ వచ్చి పొడవు వచ్చి 1.1 కిలోమీటర్ పొడవు ఉంటుంది. ఇది ఇప్పుడైతే వాటర్ లేదు, ఘాట్. అది లారీ ఉంది అక్కడ. తెనాలి రీచ్ అయిపోయాడు. తెనాలి స్టేషన్కి వచ్చి TEL. రైట్ టైం వచ్చి తెనాలి చేరుకోవాల్సింది 6:30కి చేరుకోవాలి. లేట్ ఉంది ట్రైన్. ఎందుకంటే పొగ మంచం మొత్తం ఉండడం వల్ల మ్యాక్సిమం లేట్ అవుతుంది. ఇదంతా తెనాలి జంక్షన్. ఇప్పుడు అందరూ పినాకిని కోసం వెయిటింగ్. తెనాలి నుంచి డిపార్చర్ అవుతుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 3 నుండి తెనాలి జంక్షన్. TEL తెనాలి జంక్షన్ స్టేషన్ కూడా వచ్చి. బాయ్ తెనాలి, మళ్ళీ కలుద్దాం. పినాకిని ఎక్స్ప్రెస్. ఇది మీరు చూస్తుంది వ్లాగ్ 12711. ఓకే. బాపట్ల నిడుబ్రోలు స్కిప్ చేశాను. బాపట్ల స్టేషన్ కోడ్ వచ్చి BPP. రైట్ టైం వచ్చి 7:18. ఇదంతా రైల్వే స్టేషన్. కొత్త కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. బాపట్ల రైల్వే స్టేషన్ వ్యూ. కాన్కోర్. పినాకిని డిపార్చర్ అయింది. యూట్యూబర్ అంటున్నాడు అతను. కాన్కోర్ ఉంది అక్కడ. బాపట్ల నుంచి డిపార్చర్ అవుతుంది పినాకిని ఎక్స్ప్రెస్. ఫుల్ పొగ మంచు ఉంది. ట్రైన్ చాలా స్లోగా వెళ్తుంది. బాపట్ల బోర్డు. బై బై బాపట్ల.
ఇది స్టోట్పురం రైల్వే స్టేషన్. ఇది అదే టైగర్ నాగేశ్వర సినిమా తీశాడు కదా, ఈ ఊరు బేస్ చేసుకొని అదే స్టోరీని తీశాడు. స్టోట్పురం మంచు వల్ల చూడండి ఫుల్ మంచు ఉంది. చాలా 110 వెళ్ళాల్సిందిగా వెళ్ళట్లేదు, అంతా చాలా తక్కువ వెళ్తున్నాడు. ఇది చీరాల. ఇక్కడ పెరియాస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో నేను చదివాను. ఇక్కడ అది కనపడుతుంది, అదే చిన్నప్పుడు చదివాను. ఇంకోండి చీరాల CLX, చీరాల రైల్వే స్టేషన్ కోడ్ వచ్చి చీరాల నుంచి డిపార్చర్ అవుతా పినాకిని ఎక్స్ప్రెస్ 12711 చీరాల నుంచి డిపార్చర్ అయిపోతుంది. అదుకోండి మొత్తం రైల్వే ట్రాక్ సంబంధించింది వర్కులు చేస్తున్నారు. బై బై చీరాల. క్లియరెన్స్ ఉంటేనే వెళ్తున్నాడు. పొగ మంచు వల్ల చాలా వరకు స్లోనే వచ్చాడు. లేట్ అవుతున్నాయి మ్యాక్సిమంకి. మధ్యకాలంలో మ్యాక్సిమం అన్ని ట్రైన్స్ లేట్ అవుతున్నాయి, లేట్ అవుతాయి కూడా. అంతా స్కిప్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఎక్కడ స్టాప్ లాగదు. ఇది అంతా ట్రాక్ వర్కులు జరుగుతున్నాయి. ఇది విజయవాడ టు చెన్నై లైన్. అది 3వ లైన్. అది కన్స్ట్రక్షన్ అయింది. ఇది మొత్తం కొత్త రెనోవేషన్ చేస్తున్నారు. పాత పట్టాలు తీసి కొత్త వేస్తున్నారు. ఇదిగోండి బ్రిడ్జి. అటుపక్క అది 3వ లైన్. అటుపక్క కనపడేది 3వ లైన్. దాని మీద గూడ్స్లు ఏమైనా వెళ్తున్నాయేమో కానీ పెద్దగా ట్రైన్స్ ఏమి వెళ్ళట్లేదు. ఇదిగోండి ICF కోచ్లతో, కొన్ని ICF కోచ్లు ఉండే, కొన్ని LHB కోచ్లు ఉండే కలిపి మొత్తం AC కోచ్లు. మరి ఎందుకు పెట్టాడో అర్థం కాలే అక్కడ. ఇదిగోండి ఇంకో బ్రిడ్జ్. పొద్దున్నే వ్యూ. కొంచెం మంచు క్లియర్ అయింది, అందుకే స్పీడ్ పెంచాడు. మ్యాక్సిమం లేట్ అవుతున్నాయి మంచు వల్ల ట్రైన్స్. చూడండి అంతా పొద్దున వ్యూ. ఇది అందుకున్నాడు వేగం 110 110 కొడుతున్నాడు. ఇప్పుడు కొంచెం క్లియర్ అయింది మంచు. మంచు ఉన్నప్పుడు అయితే నాకైతే ఆ 2 డబ్బాలే కనపడుతున్నాయి. దిగ్గండి పెద్ద బ్రిడ్జ్. వాటర్ అంతగా ఏమి లేవు. ఇవన్నీ ట్రైన్ కరువు తీసుకుంటున్నాడు. అవన్నీ పొగాకు అక్కడ కనపడుతుంది గ్రీన్గా, పొగాకు. అవి ఇంకో బ్రిడ్జ్. మనకి విజయవాడ చెన్నై వెళ్ళే ఈ గూడూరు నెల్లూరు వెళ్ళే రూట్లో చాలా బ్రిడ్జ్లు ఉన్నాయి. బ్రిడ్జ్లు కనపడుతున్నాయి చూడండి. వామ్మో, వాటర్ ఎక్కువేం లేదు కానీ స్లోగా వెళ్తాను. కాజనాడు ఉన్నట్టుంది, అందుకే స్లోగా వెళ్ళాడు. దిగ్గండి యూనిమ్యాట్లా ఉంది. ఇది యూనిమ్యాట్ కాదు, ట్రాక్ మెషిన్. అది దిగ్గండి ఒంగోలు రీచ్ అయిపోయాడు. ఒంగోలు స్టేషన్ కోడ్ వచ్చి OGL. రైట్ టైం వచ్చి పినాకిని ఎక్స్ప్రెస్ 8:18 రావాల్సింది. మంచు కారణంగా లేట్ అవుతున్నాయి ట్రైన్స్. మ్యాక్సిమం లేట్ అవుతాయి. ఇదంతా ఒంగోలు రైల్వే స్టేషన్. ఇది చూడండి. ఇదిగోండి ఇది వ్యూ. బయలుదేరాడు. ఒంగోలు రైల్వే స్టేషన్ OGL. కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్ ఒంగోలు రైల్వే స్టేషన్. మళ్ళీ కలుద్దాం. కేరళ ఎక్స్ప్రెస్. అది LHB కోచ్ల తరఫున అవుతుంది. మంద ICF. బాయ్ బాయ్ కేరళ. ఇదంతా వర్క్ చేరుతుంది. ఇది బ్రిడ్జ్ ఇంకోటి. కానీ వాటర్ ఏం లేవు. కోల్ గుడ్స్. ఇదిగో టంగుటూరు.
ఇది ఆగదు కాబట్టి వెళ్ళిపోతున్నాడు. టంగుటూరు ఇది. దిగ్గండి ఇంకో బ్రిడ్జ్. వాటర్ తక్కువే ఉండే. వాటి పక్క రైట్ సైడ్లో కనబడుతుంది హైవే. అది వాటి పక్క చౌకలో కనబడుతుంది అది రోడ్వే. అది ఇక్కడ వాటర్ ఉన్నాయి కొంచెం. సింగరాయకొండ మనం రీచ్ అయిపోయాం. సింగరాయకొండ స్టేషన్ కోడ్ వచ్చి SKM. రైట్ టైం వచ్చి 8:43కి రావాలి, కానీ లేట్ ఉంది. సింగరాయకొండ నుంచి డిపార్చర్ పినాకిని ఎక్స్ప్రెస్ 12711 సింగరాయకొండ నుంచి బయలుదేరాడు. అదిగోండి బోర్డు. బాయ్ బాయ్ సింగరాయకొండ, మళ్ళీ కలుద్దాం. ఇదిగోండి రాజధాని ఎక్స్ప్రెస్. ఇది చెన్నై రాజధాని. దుమ్ము లేపుతున్నాడు, మొత్తం ఏసీలే. ఇంకో బ్రిడ్జ్, అది అటు సైడ్ హైవే, అది పెద్ద బ్రిడ్జ్, అది రోడ్వే. ఇది మన ట్రైన్. ఇంకో ఇక్కడ కాజన్ ఉంది, స్లోగా వెళ్తున్నాడు. చూడండి అలా ఉందో వ్యూ. వాటి పక్క హైవే అది క్లియర్ కనబడుతుంది. ఈ మధ్యలో ఈ పాతది పాడైపోయిన బ్రిడ్జ్ తీసి డిస్మాంటిల్ చేశాడు. బ్రిటిష్ కాలం బ్రిడ్జ్లా ఉంది అది మధ్యలో. అది అదిగో ఇదేంది, ఇది కొత్తగా ఉంది. మెమో ట్రైన్లో ఉంది, కొత్తగా ఉంది, భలే ఉంది ఇది. చాలా పెద్దది ఇది, ఎక్కడికో తీసుకెళ్తున్నారు. దుగ్గ మెమో ఇది కరువు తీసుకుంటున్నాడు. ఎద్దుగ్గా వందే భారత్. MGR చెన్నై సెంట్రల్ నుండి విజయవాడ వెళ్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్. దుమ్ము లేపుతున్నాడు చూడండి, మామూలుగా లేదు చూడండి. కొంచెం ఆ ట్రాక్ అటు పక్కకి వెళ్ళిపోయింది, మొత్తం పొలాలు అటు పక్క గ్రీన్ డిస్టెన్స్ ఉంది. ఆ ట్రాక్ ఈ ట్రాక్ మధ్య డిస్టెన్స్ ఉంది మనకి. అటు పక్క ఇంకా పొలాలు దున్ని వేసారు, మొత్తం వాటర్ పెట్టున్నారు పొలాలకి. ఇది వ్యాగ్నైన్. ఇది దీంట్లో కార్లు తీసుకెళ్తారు, ఆటోమొబైల్ క్యారియర్ అంటారు దీన్ని, NMG అంటారు. న్యూ మోడిఫై కోచెస్ గూడ్స్. అంత వాటర్, వర్షం పడిన వాటర్ ఏంటో అర్థం కావట్లేదు. చాలా ఎక్కువ ఉంది వాటర్, మరి చెరువు వదిలిట్లేదు, ఏంటో అర్థం కాదు. కృష్ణ ఎక్స్ప్రెస్ ఇది తిరుపతి టు ఆదిలాబాద్ వెళ్తున్న కృష్ణ ఎక్స్ప్రెస్. ఇది మొత్తం ICF కోచ్ వెళ్తూ ఉంటుంది. ఇది కావలి స్టేషన్కి అరైవ్డ్. పినాకిని ఎక్స్ప్రెస్ కావలి స్టేషన్ కూడా వచ్చి KVZ. రైట్ టైం వచ్చి 9:13కి రావాలి, లేట్ ఉంది. అండమాన్ ఎక్స్ప్రెస్ ఇది. అండమాన్ అది ICF కోచ్ వెళ్తే మందగా నడిచేది రెండు ICF కోచ్లే. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ కంటెంట్. లైకులు కొట్టండి, లైకులు కొట్టకపోతే కష్టం. ఇవ్వండి స్టేషన్ వ్యూ. కావలి నుంచి డిపార్చర్ అయిన పినాకిని ఎక్స్ప్రెస్ 12711. ఇదంతా కావాలి.
డబ్ల్యూడిజి లోకోమోటివ్. యాక్సిడెంట్ రిలీఫ్ వ్యాన్ అది, ఏమైనా యాక్సిడెంట్ అయినప్పుడు అది తీసుకొని వెళ్తారు. దాంట్లో అన్ని మెటీరియల్స్ ఉంటాయి, ట్రాక్ సంబంధించింది అన్నీ తీయడానికి. బెట్రగుంట వచ్చింది. బెట్రగుంట స్టేషన్ కూడా వచ్చి BTTR. రైట్ టైం వచ్చి 9:23. లేట్ ఉంది ట్రైన్. బెట్రగుంటలో మ్యాక్సిమం ట్రైన్ డ్రైవర్స్ గార్డ్స్ అందరు దిగుతారు. చూడండి, ఎక్కువ శాతం గార్డులు కనపడతారు, ట్రైన్ డ్రైవర్లు కనపడతారు. టెక్నికల్ స్టాఫ్ బాగా నచ్చదండి. లోకో పైలట్స్ ఎక్కువ చేంజ్ అవుతారు, చాలామంది దిగుతారు, చాలామంది ఎక్కుతారు. బెటర్గా ఉంటుంది. గూడ్స్ అక్కడ పక్క దాంట్లో పెట్టేశాడు. తగ్గండి బెటర్కొంట క్యాంపింగ్ కోచ్. ఇది యూనిమాట్. ఇది సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. అది అక్కడ అటు పక్క వెళ్తుంది. అది LHPకి వదులుతో రన్ అవుతుంది. తుమ్ము లేపుతున్నాడు. 130 కొడుతున్నాడు మనోడు. 110. ఇంకో ట్రైన్ వస్తుంది. ఇది జనశతాబ్ది. ఇది జనశతాబ్ది ఎక్స్ప్రెస్. ఇది MGR చెన్నై నుంచి, సెంట్రల్ నుంచి విజయవాడ వెళ్తున్నాం. పెన్నా రివర్. దీని మీద చాలా స్లోగా వెళ్తాయి. అది 10-15 ఉంటుంది అంతే, ఫాస్ట్గా వెళ్ళట్లేదు. ఆ ట్రైన్ అయినా అంతే వెళ్తుంది స్లోగా. అది జనశతాబ్ది వెళ్ళిపోయింది. గేట్లు చోరు కనపడుతున్నాయి కదా, ఈ గేట్లు కాజన్ ఉండటం వల్ల చాలా స్లోగా వెళ్తాయి. ఫాస్ట్గా వెళ్ళటానికి లేదు బ్రిడ్జ్ మీద. మరి ఏంటో స్లోగా వెళ్తున్నాడు. కాజనాడర్ బ్రిడ్జ్ దాటినప్పుడు స్టేషన్ వచ్చేస్తుంది నెల్లూరు. పినాకిని ఎక్స్ప్రెస్ చేసే వ్లాగ్ విజయవాడ టు నెల్లూరు. 127.1. వాటర్ అయితే పెద్దగా ఏం లేదు. స్లోగా వెళ్తున్నాడు. దాని తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చి నెల్లూరు. బ్రిడ్జ్ దాటినా స్టేషన్లోకి వెళ్ళిపోతుంది డైరెక్ట్గా. బ్రిడ్జ్ అయిపోయింది. ఎంత పెద్ద బ్రిడ్జ్. ఇదిగోండి ఇక్కడ కనపడింది, అది ఫేమస్ దర్గా. అదిగోండి అక్కడ నెల్లూరుకి. ఫైనల్లీ నెల్లూరు రీచ్ అయిపోయాం గైస్. ఇక్కడతో మన జర్నీ కంప్లీట్ అయిపోతుంది. నెల్లూరు స్టేషన్కి వచ్చి NLR. రైట్ టైం వచ్చి 9:48. 40 minutes లేట్ ఉంది ట్రైన్. పినాకిని ఎక్స్ప్రెస్. కొత్తగా చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మోర్ కంటెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అంతా నెల్లూరు రైల్వే స్టేషను.